ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో పోయి పండగ చేసుకుంటారు సార్ అంటే లేదు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపించారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు. తెల్లారే రచ్చబండ కొనసాగాల్సిందే అని చెప్పి బయలుదేరి మనందరి నుంచి కనపడినంత దూరానికి వెళ్ళిపోయారు. కానీ ఆయన గుర్తులు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన పాలనలో వేసినటువంటి బీజాలు కానీ ఈరోజు ఈ రాష్ట్రాలనే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయన్న సంగతి 10 సంవత్సరాల తర్వాత కూడా మనందరం ఇక్కడ నిలబడి వారిని స్మరించుకోవటమే కాదు, ఆనాటి పాలనలో ఉన్నటువంటి అంశాలే ఈరోజు దేశవ్యాప్తంగా అజెండాగా కూడా మారాయి. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, అది కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించడం, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక గొప్ప నాయకుడు వారసులుగా ఈరోజు మనం అంతా ముందుకు పోతా ఉన్నాం. స్నేహితులారా, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మాకంటే సీనియర్స్. ఉన్నవాళ్ళ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ బాపిరాజు గారు ఉన్నారు, మన్నించాలి. వారందరూ సీనియర్స్. వాళ్ళ దగ్గర పిల్లలుగా మేము మా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాం. ఆ రకంగా మొదలైనటువంటి మా రాజకీయ ప్రస్థానం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మళ్ళీ వాళ్ళందరినీ కలిసేటువంటి